సార్ మేడం అలాగే స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జ్యోతి ప్రజలతో జ్యోతి ప్రజల కార్యక్రమం विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं अमरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धवर्णिनि नित्यं पद्मालया देवी सामं पातु सरस्वती या कुन्दे दुर्गारहारधवला एकपद्मासना या विराजते अततो मा सत्यमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृदङ्गम् బడిబాట కార్యక్రమానికి వ్యక్తిగత సంఘం మరియు ప్రాథమిక పాఠశాల అంకపూరు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసేటువంటి మన స్థానిక గ్రామవాసులైనటువంటి గౌరవనీయులు పెద్దలు, అదేవిధంగా వేదికపైనటువంటి పెద్దలు ఎంపీడీఓ బ్రహ్మానందం సార్ గారు, ఎంఈఓ రాజగంగారాం సార్, ఏపీఎం గంగారాం సార్ గారు స్వాగతం. విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ, అయితే మన అంకాపూర్ అనేటువంటి ఆదర్శ గ్రామం, ఈ ఆదర్శ గ్రామాన్ని నేను గత 1.5 years బ్యాక్ ఆ సంవత్సరంలో కొమ్మలపల్లి పాఠశాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది సార్. అంతకుముందు 83 మంది మాత్రమే ఉన్నటువంటి పాఠశాలలో మేమందరం తిరిగి అందరినీ కన్విన్స్ చేసి లాస్ట్ ఇయర్ 127 మంది రావడం జరిగింది. ఆ విధంగా తీసుకొచ్చి అదేవిధంగా మన పాఠశాలలో 11 మంది ఉత్తీర్ణులు అవడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మండలంలోనే 2వ టాపర్గా 555 మార్కులతో మా గ్రామానికి చెందినటువంటి కన్య మండలంలో మొదటి స్థానం మన ఎంఈఓ గారు అయినటువంటి రాజగంగారాం సార్ స్కూల్లో వచ్చినటువంటి అబ్బాయి 560 మార్కులతో మొదటి స్థానం సంపాదిస్తే ఈ అమ్మాయి 2వ స్థానంలో రావడం జరిగింది. ఇది మా ఉపాధ్యాయుల యొక్క అంకిత భావానికి వాళ్ళు చేసినటువంటి కృషి యొక్క ఫలితమని తెలియజేస్తారు. మీ సహాయ సహకారంతో ఈ పాఠశాలలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. మా పాఠశాలకు మీరు సహకరించినందుకు మీకు ప్రత్యేకమైన బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంకాపూర్ పాఠశాలకి గౌరవ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా బడిబాటలో పాల్గొంటున్నారని చెప్పేసి మాకు ఆదేశించడం జరిగింది. తదనుగుణంగా మన సార్ గారు ఈరోజు కార్యక్రమాల్లో పాల్గొనడానికి సార్ సమర్థతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సార్ అంకాపూర్ విలేజ్ అనేది హ్యాబిటేషన్ చాలా పెద్ద హ్యాబిటేషన్. ఇందులో భాగంగా మనకి డిపార్ట్మెంట్కి సంబంధించింది ఎక్కడ కూడా పిల్లలకి యాక్సెస్ దూరం ఉండకుండా చేయడానికి ప్రతి ఏరియాలో కూడా గతంలో మనకి పాఠశాల స్థాపించడం జరిగింది. సో ఈ ఏరియాలో అయితే మనకి హై స్కూల్ ప్రైమరీ సేమ్ ప్రిన్సిపల్ ఉంటుంది సార్. అలాగే ఎస్సీ కాలనీలో ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. అలాగే మనకి బీసీ కాలనీలో రోడ్ ఆవాలా బీసీ కాలనీలో కూడా ఒక ఉర్దూ మీడియం పాఠశాల అలాగే ఒక ప్రైమరీ స్కూల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. ఈ రకంగా మండలంలో ఎక్కడ లేని ఏ విలేజ్ కూడా లేనట్టుగా మన విలేజ్లో మాత్రం 4 ప్రైమరీ పాఠశాలలు ఒక హై స్కూల్ నడపడం జరుగుతున్నాయి సార్. సో మన దగ్గర వచ్చేసి మరి గతంలో మంచి కంప్లిమెంట్ గల స్టాఫ్ ఉన్నారు. అలాగే సమర్థమైనటువంటి ప్రధానోపాధ్యాయులు మన గ్రామంలో మన సార్లు వచ్చిన నుంచి కూడా మన గ్రామంలో స్ట్రెంత్ అంటే లాస్ట్ బిఫోర్ ఇయర్ కంటే మన స్ట్రెంత్ లాస్ట్ ఇయర్ పెరగడం జరిగింది. ఈసారి కూడా సార్ బడిబాట కార్యక్రమం 6 నుంచి మనం షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. కానీ మన మండలం ఏం చేసాం సార్ అంటే సో ఏప్రిల్ 23rd లాస్ట్ వరకు లేదు సార్. 24th నుంచి సెలవు. మేము 25th ఏప్రిల్ 25th నుంచి మేము బడిబాట స్టార్ట్ చేస్తాం సార్.
అంటే పైనుంచి ఆదేశం రాకుండా కానీ ఓన్గా మనం రిసీవ్ చేసుకునే హెడ్ మాస్టర్లు ఉపాధ్యాయులందరూ కూడా కలిసికట్టుగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ, అలాగే మనకి ఉపాధ్యాయుల ప్రాంతానికి వెళ్తూ, అలాగే బీడీ రోడ్స్ మిడిల్ కార్ఖానాలోకి వెళ్తూ, అలాగే షాప్ కీపర్స్ వెండర్స్ దగ్గరికి వెళ్తూ వారి పిల్లల్ని మోటివేట్ చేసి పాఠశాలకు రావాల్సిందిగా మరి ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో వాళ్ళకి వివరించేసి మోటివేట్ చేసి మరి పిల్లలు రప్పించే రకంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది సార్. సో మనకి ఈ ఒక వీక్ డేస్ 10 days మనకి మండలంలో మొత్తం ఎంత సండే జరిగిందని చెప్పేసి మనకు రిపోర్ట్ రావడం జరిగింది సార్. అది సబ్మిట్ చేస్తుంది సార్. అట్లాగే సార్ మనకి ప్రతి హై స్కూల్లో కూడా ఈ యొక్క నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో మనం ఏం చేసామంటే సార్ ఒకటి ప్రహారీ క్లబ్స్ అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. ఎందుకంటే మనకి చాలా గ్రామాలలో, చాలా రూరల్ ప్రాంతాలలో పిల్లలు ఈ మత్తు పదార్థాలకు బానిస కావడం జరుగుతుంది సార్. దానికి కావద్దు అని చెప్పేసారంటే ప్రహారీ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. సో దాంట్లో పెద్ద పిల్లలు మనకి తీసుకొని, అట్లాగే మనకి ఒక టీచరు, ప్రధానోపాధ్యాయులు, స్థానిక కానిస్టేబుల్ కూడా అట్లా మనకి సభ్యులుగా చేర్చడం జరిగింది సార్. అంటే వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఆ ఇన్ఫర్మేషన్ మనకి పోలీస్ స్టేషన్ చేరవేస్తే కనుక సో దాన్ని నివారించే చర్యల్లో భాగంగా ఈ యొక్క క్లబ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. అలాగే సార్ మనకి మండలంలో ప్రతి పాఠశాల కూడా మనకి టెక్స్ట్ బుక్స్ ప్రభుత్వం టెక్స్ట్ బుక్ రావడం జరిగింది సార్. ఆ టెక్స్ట్ బుక్స్ కూడా మనకి ప్రతి పాఠశాలకు చేరవేయడం జరిగింది సార్. అట్లాగే సార్ మనకి ఈ సంవత్సరం మనకి ప్రాథమిక పాఠశాలకి నోట్ బుక్స్, అలాగే హై స్కూల్లో కూడా నోట్ బుక్స్ కూడా ఉచితంగా మన పద్ధతి కొనసాగుతున్నాం సార్. మనకి దర్దాపు 1-2 daysలో జరుగుతుంది సార్. మరి ఈ సందర్భంగా మన మండలంలో దర్దాపు అన్ని స్కూళ్ళు కూడా స్కూల్ మనకి ట్రాన్స్ఫర్లు అయినాయి, ప్రమోషన్లు అయినాయి. సో ఎక్కడ కూడా ఖాళీ లేవు సార్. ఇంకో 2-3 నెలల నుంచి మనకి ఖాళీ అయినటువంటి స్థానాలు తప్ప ఎక్కడ కూడా ఖాళీ అయ్యే అవకాశం లేదు సార్. అన్ని ఫుల్ ప్లేట్స్గా వర్క్ చేస్తూ ఉన్నాయి సార్. సో బీబీస్ కూడా రిక్వైర్మెంట్ ఏం లేదు. కాబట్టి ఎక్కడైనా రిటైర్ అయినటువంటి ప్లేస్ ఏమవుతుందో దానికి వర్క్ అడ్జస్ట్మెంట్ కింద చాలా చక్కని క్లాసులు నిర్వహించడం జరిగింది సార్. అలాగే ఈ హెల్త్ క్లాస్ అయితే మరి ఉదయం సాయంత్రం మార్నింగ్ ఈవినింగ్ క్లాసులు కూడా వాళ్ళకి నిర్వహించడం జరుగుతుంది సార్. దాంతో పాటుగా అలాగే 10th క్లాస్ పిల్లలకి 90 days వరకు లాస్ట్ 90 days స్నాక్స్ అందించడం కావచ్చు, ఈ విధంగా టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది సార్. సో ఎక్కడికి వచ్చిన మనకు వచ్చినటువంటి పిల్లలు ఎక్కడ కూడా మనకి క్వాలిటీలో దెబ్బతినకుండా వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంలో మండలి 2nd ర్యాంక్ సాధించడం జరిగింది సార్. మనకి వచ్చినటువంటి గౌరవనీయులు ఆర్మూరు నియోజకవర్గ శాసనసభ్యులు రాజశేఖర గారికి మరియు ఎంపీఓ సార్ గారికి, ఎంపీఓ సార్ గారికి, స్కూల్ హెడ్ మాస్టర్ గారికి మరియు ఉపాధ్యాయ బృందం మరియు మీడియా మిత్రులు మరియు ప్రింట్ మీడియా మరియు స్కూల్ విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ స్కూల్ యూనిఫామ్ వరకు చూసుకుంటే సార్ ఇక్కడ మన రూరల్ వరకు 2,874 మంది స్టూడెంట్స్ ఉన్నారు రూరల్ వరకు ప్రభుత్వ స్కూల్స్ సంబంధించింది. గత లాస్ట్ ఇయర్ నుండి ప్రభుత్వము మొత్తం మహిళా సంఘాల చేతిని గుర్తించాలని ఆదేశం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పోయిన సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 2,874 మందికి 2,042 మందికి ఈరోజు అన్ని స్కూళ్ళలో కూడా స్కూల్లో యూనిఫామ్స్ ఇవ్వబోతున్నాం సార్. అలాగే ఇక్కడ ప్రభుత్వం వచ్చేసరికి ఇక్కడ ఒక యూనిఫామ్ కుట్టినందుకు 75 రూపాయలు చొప్పున ఇస్తున్నారు సార్ దీంట్లో. అట్లాగే మిగతా సంబంధించి రేపటి వరకు అన్ని మేము కంప్లీట్ చేసేస్తాం సార్. అలాగే మహిళా సంఘాల వరకు చూసుకుంటే సార్ ఆర్మూర్ మండల సమాఖ్య రూరల్ వరకు 1,083 సంఘాలు ఉన్నాయి సార్. దాంట్లో 34 గ్రామ సంఘాలు ఉన్నాయి. 34 గ్రామ సంఘాలలో అంకపూర్ వచ్చేసి 94 సంఘాలు మహిళా సంఘాలు ఉన్నారు సార్. మనకు సీనియర్గా చూసుకుంటే రాష్ట్ర స్థాయిలో మొన్ననే ప్రథమ అవార్డు కూడా రాష్ట్ర స్థాయిలో ఆర్మూర్ మండల సమాఖ్య రావడం జరిగింది సార్. జిల్లా స్థాయిలో కూడా మనకు ఎన్నిసార్లు ప్రథమ అవార్డు జిల్లా స్థాయిలో రావడం జరిగింది. ఈ అవార్డు రావడానికి మహిళా సంఘాలకు ఈ టైంలో వాళ్ళకు సకాలంలో రుణాలు అందించడము, వాళ్ళకి అవసరాలకు ఆర్థిక అవసరాలు కానీ ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు అప్పుడు ఇచ్చి మళ్ళీ మంచిగా తిరిగి తీర్చినందుకు మనకు రాష్ట్ర స్థాయిలో అవార్డు రావడం జరుగుతుంది. అలాగే బ్యాంకింగ్ చూస్తున్నా కానీ ప్రతి సంవత్సరం కూడా 50 కోట్లు పైబడి కార్యక్రమాలు అధికారులు ప్రతి సంవత్సరం కూడా రీచ్ కావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గౌరవ శాసనసభ్యులు రాకేష్ గారు, అదేవిధంగా ఎంపీఓ గారు, అదేవిధంగా స్థానిక ప్రధానోపాధ్యాయులు మరియు మన ఐటీపీ ఏపీ గారు కాబట్టి అందుకోసమే గౌరవ శాసనసభ్యులు గారు ఈ అంకాపూర్లో మొదట వారు
ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఆ ఆదేశాలు మన మండల విద్యాధికారి గారు ఎస్టర్డే సాధిస్తున్నారు. అన్ని ఈ రోజు ఇప్పుడు చెప్పినట్టు అందరూ విద్యార్థులు ప్రథమ శ్రేణిలో పాస్ అయినారని ఎంతో గర్వకారణము. అభ్యాస కార్యక్రమంలో ప్రారంభం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో స్థానిక అధికారులు మరియు అంకాపూర్ గ్రామంలోని అందరూ అంగన్వాడీ మేడం అందరూ కూడా పాల్గొనడం జరిగింది. తల్లిదండ్రులకు, విద్యార్థులకు, మీడియా మిత్రులకు అందరూ పరిపాలనే అంటారు. పరిపాలన ఈరోజు తెలంగాణలో నిజమైంది. తెలంగాణలో ఉండడం అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ దయ వల్ల జీవితాంతం ఆశయం చావకుండా నిరంతరం తెలంగాణ పర్వాన్ని 1953 నుంచి సజీవంగా ఉంచిన ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఎందుకంటే ప్రభుత్వం కూడా ప్రొఫెసర్ జయశంకర్ పరిపాలనాన్ని పెట్టిన అధ్యాపకులు కావచ్చు, ఇంకెవరు కావచ్చు. ఎందుకంటే భావిస్తరాల తెలియాలి జయశంకర్ సార్ లేకపోతే డూప్లికేట్ శంకర్ అంటారు. ఇప్పుడు వచ్చినట్టు అంటే ఈ తెలంగాణ స్ఫూర్తి, తెలంగాణ సాకారం కళాసాకారమైన ముఖ్య కారకులు తెలంగాణ బిడ్డ జీవితాంతం సర్వస్వం చేసి త్యాగం చేసిన ఒక మహనీయుడు బడిబా. ఈ కర్మ ఎక్కుతున్న కష్టం నాకు ఈ కర్మ. ఎందుకంటే ఈ వయసు తెలంగాణ అసెంబ్లీలో విద్యా వ్యవస్థ గురించి ఏ రకంగా మాట్లాడాను. పేదవాడి దగ్గర అన్ని లాక్కున్నాం. అన్ని తరతరాలు ఇరవై కొనడు కాదు, తరతరాలు ఆస్తులు లాక్కున్నాం, ఆత్మాభిమానం లాక్కున్నాం, వాడు ఆయుష్ లాక్కున్నాం, వాడి అభిమానం లాక్కున్నాం. చివరికి తరతరాల వాళ్ళ బానిసత్వానికి, తరతరాల వాళ్ళ కన్నీళ్లకు దేవుడు ఏ రూపంలో జారి చేసి విద్య అనే ఒక వరాన్ని వాళ్ళకి ఇచ్చాడు. రాను రాను అది కూడా ఎంత దూరం చేయాల వ్యవస్థ. సుమారు మీరే చూడండి, అంటే ఒక ప్రైవేట్ స్కూళ్ళలో ఏం ఇంత మంచి గ్రౌండ్, ఇంత మంచి ఎన్వైర్మెంట్, ఇంత మంచి ఎయిర్, ఇంత మంచి లైట్, ఈ క్లాస్ రూమ్స్, ఈ కంప్యూటర్స్, ఇంకా వీళ్ళు చెప్పేదంటే అమెరికాలో ఉన్నట్టే ఉంది. వీళ్ళు రాసి చూసాను ఇట్లలో పేదవాళ్ళని మోసం చేసిన, అన్నింటినట్టు ఇచ్చే మోసం చేసిన పేదవాళ్ళు. అది నమ్మకపోవచ్చు, అన్నించిన నమ్మకాన్ని పోదు. ప్రైవేట్ స్కూల్లో పోతే వాళ్ళ బిడ్డలు ప్రైవేట్లో అవుతారు, ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు అనే ఒక భావన
రోజు రోజుకు మనం వ్యవస్థల విషం విప్పినట్లు దాంట్లో ముఖ్య పాత్రలు రాజకీయ నాయకులు ముఖ్య పాత్ర అంటే ఉదాహరణ ఎందుకు చెప్తారంటే ఇదే స్కూల్లో కాపూర్ స్కూల్లో మేము చదువుకున్నాం. ఈ విలేజ్లో ఎన్ని కులాల వారిలో అన్ని కులాల స్టూడెంట్స్ ఉండేవారు. కానీ ఆ కులం మాకు అది ఏది అడ్మిషన్ చేయాలని మా తల్లిదండ్రులు నేర్పించేవాళ్ళు తప్ప మా కులం తెలిసేది కాదు. అందరం కలిసి ఆడుకునేవాళ్ళు, అందరం వరుసలతో ఉండేవాళ్ళు. అట్లాంటి వ్యవస్థని వర్గాలుగా కులాలుగా ప్రాంతాలుగా పేదవాళ్ళకు ఒక చదువు, లేని వాళ్ళకు ఒక చదువు, మధ్య తరగతి ఒక చదువు అనుకుంటే వ్యవస్థ తీసుకెళ్తాం. ఇంతకుముందు ఇంగ్లీష్ మీడియం లేదు. ఓకే, పెద్దవాళ్ళు చదువుకున్నారు, కలెక్టర్ అయ్యారు, డాక్టర్ అయ్యారు. ఇదే స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. అంటే చివరికి మొత్తానికి మొత్తం ఈ వ్యవస్థ అంతా డైవర్ట్ చేసినాం. ఆ కుట్రలు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, లేకపోతే పేదలు ఎప్పటి పేదలు ఉంచాలా? చదువు వస్తే అడుగుతాడు వీడు, చదువు వస్తే నిలదీస్తాడు. మేము చేసే అవినీతి పనులు, మేము చేసే అక్రమాలు ఇది ఒక్కరోజు తగిన కుట్ర కాదు. కాబట్టి ఈరోజు టీచర్లు స్కూళ్ళకు పంపించండి అని బడిబాట వీధి బాట వంటి పరిస్థితి తీసుకొచ్చింది. అయినా నమ్మకం కలుగుతుంది. ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యం నమ్మకం కలిగించాలి. నేను మొదటి వరకు ఈ విద్య గురించి ఆలోచించినప్పుడు నిజంగా కొద్దిగా విద్యార్థుల మీద, పేదల మీద కొద్దిగా బాధ అనిపించింది. కానీ నాలో నా టీచర్ల మీద బాధ అనిపిస్తుంది. వీళ్ళేకపోతుంది. సుమారు తెలంగాణ అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6,000 స్కూల్ పోతేసేసి 6 లక్షల మంది గ్రామోత్సవం, 26,000 మంది టీచర్స్ రిక్రూట్ చేశారు. ఎక్కడ ఉంది? రెండోది, ఇప్పుడున్న ప్రభుత్వం అయిన తర్వాత 18 నెలల 1,55,000 మంది గ్రామోత్సవం. సుమారు 2,000 స్కూల్ పోరాడు. కొత్త ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. మళ్ళా ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం 1931 జీవో మళ్ళా 11,000 మంది టీచర్స్ రిక్రూట్ చేసి ఎట్లా టీచర్స్ రిక్రూట్ చేస్తే స్టూడెంట్స్ అంటే అట్లా తగ్గిపోతుంది. ఈ ప్రపంచంలో ఇది ఎవరు చెప్పలేకపోతున్నారు. సుమారు మనం ఒక 10 మంది కలిసి మంచికి 10 చెట్లు పెట్టామంటే సుమారు 100 చెట్లు అవుతాయి. మొక్కలు నాటుతాయి. కానీ 100 మంది వస్తే 50 మొక్కలు పెడుతున్నారు. టీచర్లు పెరిగినా కొద్దీ విద్యార్థులు ఎందుకు తగ్గుతున్నారు? ఎవరు ఆత్మవిమర్శ చేస్తారు? గత సంవత్సరం 3,50,000 మంది రావచ్చు. తెలంగాణ మొత్తం ఇప్పుడు 50 లక్షల నుంచి 16 లక్షలకు వచ్చింది. దానికి ఉదాహరణ ఏంటంటే 9 మంది టీచర్లు 270 మంది ఉండేది, ఇంకా 124. ఎంత రిక్రూట్ చేస్తే ఏమి ఇస్తే చెట్లు ఇస్తే, బట్టలు ఇస్తే, బంగారం ఇస్తే, బంగారం ఇస్తారా? అన్నిటికీ విలువైన నమ్మకం. నేను సగటు పేదలే కాకుండా సమాజం మీద ఉన్న బాధతో అందరూ
మర్చిపోయిన పేదవాడి గురించి వారికి ఏదైతే ఒక ఆత్మవిశ్వాసం, ఒక హైలో విద్యాన్ని పేదవాడికి సామాన్యులు, ఇది ఫస్ట్ నేను ముందే ఒప్పుకున్నాను. రాజకీయ నాయకులు మేము ప్రథమ ముద్దాయిలు బహిరంగ ఒప్పుకుంటారు. రాజకీయ నాయకులు వ్యవస్థ నష్టపడించారు, అధికారులు రెండో ముద్దాయిలు, ఐఏఎస్ ఆఫీసర్లు, సెక్రటరీలు, పెద్ద పెద్ద లక్షల జీతాలు, ఏసీ కార్లు, ఏసీ బంగ్లాలు, 35 ఏళ్ళ వరకు కడుపులో చల్లకుండా ఉన్నత ఉద్యోగాలు చేసే వాళ్ళు నష్టపోయారు. నేను మొన్న అన్నాను గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, విద్యార్థుల సంఖ్య ఎందుకు పడిపోతుంది? ఐఏఎస్ పెద్ద సీనియర్ ఆఫీసర్ ఏం చేస్తున్నారు? ఎక్సైజ్ కమిషనర్ అమ్మకాలు ఎట్లా పెరుగుతున్నాయి? ఈ ఐఏఎస్ ఆఫీసర్, ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏమో ప్రతి నెల ఈ సారా, విస్కీ, బీర్లు పెంచుతున్నాడు, అమ్మకాలు పెంచుతున్నాడు. ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఏమో విద్యా వ్యవస్థను రోజు రోజుకు భ్రష్టు పట్టిస్తున్నాడు. నేనన్నా మరి సారా ఎక్సైజ్ కమిషనర్ ని ఎడ్యుకేషన్ కమిషనర్ చేయండి, ఎడ్యుకేషన్ కమిషనర్ ని ఎక్సైజ్ కమిషనర్ చేయండి. వీటికి ఎట్లన్నా విద్యార్థులను తగ్గించడం కూడా తన రీచర్ తగ్గిపోతున్నాయి. రోజు సంవత్సరం 50,000 కోట్లకి వెళ్ళిపోయింది. ఆ తెలివంతా అధికారులు వాళ్ళు చదువుకున్న చదువులు, వాళ్ళు ఉన్నతమైన తెలివంతా ఈ దరిద్రంగా ఉపయోగిస్తున్నారు. జాతికి వరికొచ్చే భవిష్యత్తు భారతదేశాన్ని దృఢంగా ప్రపంచంలో నెంబర్ 1 నిలిపే ఒక విద్యా వ్యవస్థని రోజు రోజు తుంగలో దొరుకుతున్నారు. అంటే అధికారులు, విద్య రెండో స్థానంలో ఉంటాయి. ఇంకా మూడోది టీచర్. టీచర్ ట్రాన్స్ఫర్ కావాలని 8 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్లు కావాలి. కేవలం క్లాస్మేట్ ఒక టీచరు. అయితే నేనన్నా 8 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్లు కావాలంటే ఇంకా అందుకు ఇది ఇల్లు ఎక్కడ ఉన్నదో చెప్పండి, ఆనే స్కూల్ కట్టిందని చెప్తున్నా. చదువు చెప్పి మంచి టీచర్ అనేమో దూర ప్రాంతాలకు వెళ్తాడు, వసతులు లేని స్కూళ్ళకి వెళ్తాడు. అది మేమే అందులో రాజకీయ నాయకులు ప్రోగులు మంచి చదువు చెప్తారు, పిల్లలకి కన్న తల్లిదండ్రులాగా చూస్తారు, టీచర్ మంచి కన్న తల్లిలాగా చూస్తారు. పిల్లలకి ఏదొచ్చిన సంత పిల్లల్లాగా వాళ్ళకి చదువు చెప్పే వాళ్ళేమో దూరం వెళ్తారు. ఎవరైతే పైరవులు చేసుకొని యూనియన్లో పట్టుకొని, ఎమ్మెల్యే పట్టుకొని, ఆ పార్టీని పట్టుకొని, ఈ పార్టీ పట్టుకొని 3 పక్కన వేసుకున్నాడు. ఇక నేను రకరకాల వ్యాపారం చేసుకోవాలి, అది పట్టుకున్నాను. ఇది లోపం. దయచేసి నేను ఏమనుకున్నానంటే, మీరు నాకు మీకు ఒక్కసారి చెప్తున్నాం, టీచర్లు రాజకీయ వ్యవస్థ క్రూరమైన మీరు అనుకుంటున్నారు. ఇంకొక ఉదాహరణ చెప్తాను, ఈ భవిష్యత్తు గురించి చెప్తున్నాను, పిల్లల భవిష్యత్తు గురించి చెప్తున్నాను. ఇప్పటివరకు విద్యార్థుల వైపు ఉంది అనుకున్నాను. రాజకీయ వ్యవస్థ బాగా క్రూరమైన, స్వార్థపూరితమైన, వేలాది ఉద్యోగాలు, లక్షలాది ఉద్యోగాలు ఉన్న కార్పొరేషన్ అన్ని మూసేసాను. చదువుకున్న వాళ్ళు కాబట్టి చెప్తున్నాను, లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డు మీద పడిపోయారు. వాటికి ఏదో 5 లక్షలు 10 లక్షలు అప్పు చేసిన ఖర్చు అయిపోతుంది 6 నెలల్లో. ఈ విద్యార్థులు తగిన కొద్ది భవిష్యత్తు ప్రమాదం. ఇది మైండ్లో పెట్టుకోవాలి. విద్యార్థులు ఎక్కడెట్లా చదువుతారో మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు బాగా ఇబ్బందికరంగా ఉంది. ఏం చేస్తారు? స్కూళ్ళు విద్యార్థులు నేను స్కూల్ పోసేస్తారు. స్కూల్ పోసేస్తారు, మీ పని ఏముంటుంది? మీతో మాకు
ఈరోజు అనుకుంటున్నారు, మీరు ఆలోచించండి దయచేసి. నేను ఒక మీ కుటుంబ సభ్యుడిగా చెప్తున్నాను. మళ్ళీ మీ సమస్య ఎప్పుడు వస్తుందంటే 50 ఏళ్ళ తర్వాత వస్తుంది. అప్పటికే బీపీ, ఈ రకరకాల మధ్య మనకు మానసిక సంఘర్షణ కావచ్చు, ఆధునిక జీవనశైలి కావచ్చు, 50 ఏళ్ళు కానీ షుగర్ రావడం, బీపీ రావడం. ఆ టైంలో గవర్నమెంట్ విద్యా వ్యవస్థని ప్రైవేట్ పని చేస్తున్నప్పుడు భవిష్యత్తు విద్యార్థులు లేని స్కూళ్ళలో మీరేం చేస్తున్నారు చెప్పండి. విద్యార్థులు లేని స్కూళ్ళలో మీరేం చేస్తున్నారు? ఇప్పుడు చెప్పాను కదా, 6,300 10 సంవత్సరాలు మూసేస్తాం, 1854 ఈ 2 సంవత్సరాలు మూసేస్తాం, 1854 ఫస్ట్ ఇయర్ కాంగ్రెస్ ఇప్పుడున్న ప్రభుత్వం. ఇప్పుడు పోయిన సంవత్సరం 1931. ఇంకా ఈ రకంగా స్కూల్ మూసేసిన తర్వాత ఇప్పుడు మూసేసాం అనుకో, 10 సంవత్సరాల తర్వాత ఏమైతే పాడుపడిపోతుంది. దీన్ని ఏం చేస్తుంది ప్రభుత్వం? ఇప్పుడు కంచె భూములు అన్నట్టు, మంచ భూములు అన్నట్టు, హైదరాబాద్ భూములు అన్నట్టు ఇవన్నీ అమ్మేస్తాం. మీరే అధికారులు ఏం చేస్తారు? మీరే కమిటీలు పోటీస్తారు. లేదు 10 సంవత్సరాల నుంచి అది పరిణతి అయింది, అక్కడ ఎటువంటి అసంఘిక కార్యక్రమాలు జరుగుతుంది కాబట్టి ఇది దుర్వినియోగం అవుతుంది, ప్రజలకు దీని వెంటనే అమ్మేయగానే ఏం చేస్తాం? ఏదో ఒక స్కీమ్ తయారు చేస్తాం. ఓటు ఖర్చు మీకు అన్నం మేమే తినబెడతాం, మాకు ఏదైనా ఓటు వేయాలి. ఇప్పుడు బియ్యం మనం తర్వాత ఇంకో స్కీమ్ పెడతాం రాజకీయ నాయకులు. ఇప్పుడు అన్నం మేమే వంట చేస్తాం, స్కూల్లో అమ్మిన పైసలు ఉంటాయి కదా, అన్నం అంటే మీకు తినబెడతాం, ఇప్పటి నుంచి మీరు వంట కూడా చేసుకోవాలి. ఇంకొకటి అంత రాజకీయ నాయకులు మళ్ళీ మూతి కూడా మేమే కలుగుతాం చేతి ఎందుకు ఇంకా ఇవన్నీ మార్పులు వచ్చాయి కదా సమాజంలో. మీరు చూస్తున్నారు. నేను టీచర్లకి దయచేసి లక్షలాది మంది టీచర్ల పరిస్థితి 50 ఏళ్ళ తర్వాత ఉద్యోగస్తులు మీరు అప్పటికే 25 ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు చేసి అలవాటు అయి ఉండకపోతే లేజినెస్ ప్రైవేట్ సిస్టమ్ అక్సెప్ట్ చేయాలి. 10 గంటల కంటే 5 నిమిషాలు అవుతున్నారు, 5 గంటల కంటే 6 గంటలు ఎప్పుడు కదా 1 గంట 5 వచ్చినా అని చెప్తున్నాడు. వ్యవస్థ చేయగలరు. కాబట్టి ఈరోజు ఈ విద్య నీ భవిష్యత్తు, పేదోడి భవిష్యత్తు మీ చేతులు. ఆ నమ్మకం కలిగించండి. నేను రెడ్డి చెప్పాను, ఉప ముఖ్యమంత్రి గారిని అడిగారు, నేను అనుకుంటున్నాను అధ్యక్ష పేదవాడికి ఉన్నటువంటి ఆయుధం నాకు ఏం చేస్తే బాగుంటుందంటే, ఇప్పుడు ఏమనుకోవాలి, సగం దరిద్రం 2 పురుషులలో కలిసి ఉంటుంది. అందుకనే దూరిపోకండి. టీచర్ల పిల్లలు స్కూళ్ళలో చదివితే 50% సెట్ అవుతుంది. ఎవరైనా పుణ్యాత్ముడు ఎప్పుడు నచ్చి ఎవరైనా మంచివాడు కూర్చిపోయాడు ఆధార్ అవతార పురుషుడు ఉంటే ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ కాబట్టి భయపడతాం. అందుకని మేము చిన్నప్పుడు నర్సింగ్ రావు కొడుకు అందరూ మేము కలిసి చదువుకున్నాం. టీచర్ల పిల్లలు మేము కలిసి చదువుకున్నాం కాబట్టి చదువులో ఇబ్బంది రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సార్ కొడుకేమో సురభరాలు ఉన్నాడు అనుకో, సురభరాలు భాష కొడుకు వీడు ఉన్నాడు అనుకో, ఇద్దరు సెట్ అవుతుంది అని జనరల్గా చెప్తున్నాం. మీకు అంటే మేము చెప్తున్నాం, మేము హై స్కూల్లో ఉన్నప్పుడు మేము చదివినప్పుడు మొత్తం టీచర్ల పిల్లలు మాత్రమే ఉండేవాళ్ళు. కాబట్టి విద్య పర్ఫెక్ట్ నడిచింది, ప్రేమ పర్ఫెక్ట్ నడిచింది. ఎక్కడ నువ్వు పేగు బసం పేగు బసం. రెండోది మౌలిక వసతులు. మౌలిక వసతులు అంటే టీచర్ల పిల్లలు ఎందుకు చదువుతలేరు? అసలు టీచర్లకి నమ్మకం లేదు. టీచర్కి నమ్మకం లేదు. ఏదో ఒక రకంగా తర్వాత మా బిడ్డను మంచి చదువుకోవాలంటే అంటే నీ వ్యవస్థను పని చేసి అంటే చిన్న ఉదాహరణ చెప్తున్నా, నువ్వు వంట చేసేది మాత్రం నువ్వు తింటలేవు, నీకు నమ్మకం లేదు, ఆ వంట రుచిగా లేదు. మీరు చేసే వంట మీరు తింటలేరు, అర్థమైంది. మీకు తెలుసు ఆ వంట రుచిగా లేదు, ఉప్పు లేదు, కారం లేదు, ఏదో పనికిరాని నాసి రకం పప్పు ఏదో పెట్టారు. కాబట్టి మీ పిల్లలు ఏం చెప్తున్నారు, ఆ పక్కిట్లో పెట్టినా అర్థం ఉన్నదా తింటున్నాము అంటే నీకు అర్థం అయిపోయింది ఈ అన్నం మంచిగా లేదు. కాబట్టి ప్రధాన బాధ్యత టీచర్ మౌలిక వసతులు, అది ప్రభుత్వం. అందుకోసం నేను చెప్పాను మన సభ్యులు ఎన్ని స్కూళ్ళలో ఏమేమి మౌలిక వసతులు లేవు చెప్పాను. ఆ మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఈ పిల్లలు కూడా రావాలంటే
మా పిల్లలు కూడా రావాలంటే మా పిల్లలైతే రాదు, రాజకీయ నాయకులు అంతా పోలీసు వాళ్ళు అయిపోయింది రావాలి. అక్కడ చదివించుకున్న పరిస్థితి మీలాంటి వాళ్ళకు సౌకర్యాలు ఇవ్వడం, మధ్యతరగతి వాళ్ళకు టీచర్లకు గౌరవం ఇవ్వడం, వాళ్ళకు సాధక బాధకాలు చూడడం, టాలెంట్ ఉన్న టీచర్లని వాళ్ళకు అనుకూలమైన వేయడం, పైరెవరు లేకుండా ఈ కొద్దిగా పెద్దలు లేకుండా చూస్తూ ఉపాధ్యాయులను గౌరవించడం. మౌలిక వసతులు అంటే మీరు గమనించండి, ప్రభుత్వ స్కూళ్ళ కన్నా ప్రైవేట్ స్కూల్లో ఏదో కొన్ని స్కూళ్ళు తప్ప మీరు చూడండి 6 రోజులు అన్ని పేరు మన ప్రాంతంలో చెప్తున్నా గల్లీ ఉంటుంది కూడా వస్తుంది, ఇట్లా గాలి కూడా రాదు, గాలి ఇట్లా వెళ్తురు ఇట్లా కూడా రాదు, ఇంత పెద్దగా కూడా ఉంటాయి ఇంత విశాలంగా. కానీ అక్కడ నమ్మకం ఉంది. కాబట్టి నేను ఇవన్నీ తప్పు పట్టట్లేదు, జరిగే కాలంలో నడిచే చరిత్రలో మనం భాగం లేదు. కానీ దయచేసి నా మనస్ఫూర్తిగా నేను కుటుంబ సభ్యులు చెప్తున్నా, కాబోయే బాధితులు వారి 54 లక్షల నుంచి 16,30,000 కోసం ఒక్క విద్యార్థి మీద 1,08,000 ఖర్చు పెడుతున్నాం. 1,08,000 ఖర్చు పెడుతున్నాం. ఇన్ని కోట్ల ఇన్ఫ్రాసిటీ ఒక్కరోజు ప్రభుత్వం ఎవరైనా దుర్మార్గుడైన రాజకీయ నాయకుడు వస్తే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ చెప్తాం, 1,06,000 మేము విద్యార్థులకు ఇచ్చేటప్పుడు మేము టెండర్ వేసినాం అనుకో, ఈ విద్యార్థుల 16,30,000 మీరు నాణ్యమైన విద్య చెప్పాలని టెండర్ వేసాం అనుకో, ఎవరైనా రాజకీయ నాయకుడు నేను 50,000 చెప్తాను. అందుకంటే కార్పొరేషన్ మూతపడేనంటే ప్రైవేట్ చేయాలా, ఇది కార్పొరేషన్ మూసేయాలా. ఇంకా టీచర్లకు జీతాలకు వాళ్ళు వచ్చే వర్కౌట్ కావట్లేదు. రేపు ప్రొడక్టివిటీ వస్తుంది. అందరికన్నా ఇంకా బాధ్యత ఎంఏ వాళ్ళు. నేను చెప్పింది ప్రతి టీచర్ చెప్పండి. ఇది ఎందుకు చెప్తున్నారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోతున్నారు, ఫస్ట్ బాధ్యత లేదు. కాబట్టి పిల్లల్ని కడుపులో పెట్టుకోండి, వాళ్ళని టాలెంట్ చేయండి. స్టేట్ ర్యాంకర్స్ ఎవరైతే నారాయణ చైతన్య 1, 2, 3, 4 అని ఎట్లా తీరుతారో ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో ఎంఈఓ టీచర్లు గర్వంగా 1 మాది 2 మాది 3 మాది 100 వరకు మాదనండి. ఒక్క సంవత్సరంలో మొత్తం మీరు కాదు మీరు ఎక్కడ బయటపడవలసిన లేదు. ఒక్క నారాయణ వేయి స్కూల్ పెడితే ఇన్ని లక్షల మంది టీచర్లు, ఇన్ని వేల మంది రాజకీయ నాయకులు, ఐఏఎస్ ఆఫీసర్లు 1000 స్కూళ్ళని వంద చేస్తున్నాం. ఒక చైతన్యం ఒక్కడు 1000 స్కూళ్ళు భాష్యం ఒక్క వ్యక్తి నడిపించేది. ఇంతమంది మేధావులు, ఇంతమంది నిజాయితీ పరులు, ఇంతమంది జ్ఞానం ఉన్నవాళ్ళు. ప్రపంచంలో అన్నిటికన్నా పవిత్రమైంది, ప్రపంచానికి దిక్సు చూపించేది, ధైర్యం పోసేది, ప్రపంచానికి ప్రేమను నూరు పోసేది ఒకే ఒక వృత్తి, ఉపాధ్యాయ వృత్తి. తీవ్రవాదైన మీ చేతుల్నే, దేశభక్తులైన మీ చేతులు, డాక్టర్ అయిన మీ చేతుల్నే, బాణాధిష్ఠుడైన మీ చేతులు. ఏది పోసే నోరు పోసే కథలు కావచ్చు, నోరు పోసే విద్య కావచ్చు, నైతిక విలువలు కావచ్చు. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొద్దిగా మీకు మాలాంటి నాయకులు వచ్చినప్పుడు మీకు కావాల్సిన సమస్య ఏ రకంగా చేయగలుగుతారు, అధికారుల సహకారం తీసుకొని ముందుకెళ్ళగలుగుతారు. దయచేసి ప్రైవేట్ స్కూళ్ళ మీద కన్నా గవర్నమెంట్ స్కూల్ ఈ రోజున సౌకర్యాలు కావచ్చు, 5-6 లక్షల టీవీ కావచ్చు, అన్ని రకాలుగా బుక్స్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, ప్రభుత్వం శాయశక్తులే చేస్తుంది. కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం పాడైపోలేదు వ్యవస్థ. ఎక్కడో చోట మిగిలింది. ఆ మిగిలింది కాబట్టి యూనిఫామ్లు వస్తున్నాయి, మిగిలింది కాబట్టి నోట్బుక్స్ వస్తున్నాయి, మిగిలింది కాబట్టి పెన్నులు వస్తున్నాయి, మిగిలింది కాబట్టి ఇట్లాంటి టేబుల్ వస్తున్నాయి, మిగిలింది కాబట్టి టీవీలు వస్తున్నాయి. ఎక్కడైతే మాకెందుకు నెల జీతం వస్తున్న దగ్గర 8,000 స్కూల్ పోతాడు. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా
కొద్దిగా ప్రభుత్వ స్కూళ్ళ మీద నమ్మకం పెట్టుకోండి. ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు కానీ ఇక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం ఉండేటి వరకు ఒక ప్రాబ్లం ఉండేది. ఇంగ్లీష్ మీడియం మనకు సాగు ఉండేది. కానీ ఇంగ్లీష్ రాని జపాన్ నెంబర్ వన్ అయింది ప్రపంచంలో. ఇంగ్లీష్ రాని జర్మనీ ప్రపంచంలో నెంబర్ వన్ అయింది. ఇంగ్లీష్ చాలా దేశాలు ఇంగ్లీష్ రాదు. అసలు ఇది కూడా ఎప్పుడు లేడు సమాజం. చైనా ఇంగ్లీష్ రాదు. ఈరోజు ప్రపంచంలో ఈ గేమ్లు కావచ్చు, ఇవి కావచ్చు, ఈ ఫోన్లు కావచ్చు, ఈ బుక్కులు కావచ్చు, ఆ ఫోటోలు కావచ్చు, అన్ని చైనా ప్రపంచాన్ని శాసిస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రపంచం జర్మనీ మర్సిడెస్ కావచ్చు, BMW కావచ్చు, ఆడి కావచ్చు, రోల్స్ రాయిస్ కావచ్చు, ప్రపంచంలో ఉన్న టాప్ బ్రాండ్ ఆటోమొబైల్ రంగంలో జర్మనీ ఇంగ్లీష్ రాదు. అంటే కొద్దిగా నేర్చుకునే టీచర్లకు అవగాహన వస్తే తల్లిదండ్రులు ఎక్కువ మన దగ్గర ఒక ఫోబియా తయారు చేశారు. ఇంగ్లీష్ మీడియం వస్తే అల్పంగా ఇంగ్లీష్ మీడియం వస్తే రోడ్ల మీద తిరుగుతున్నాం. నైతిక విలువలు, సరైన విద్య, సరైన క్రమశిక్షణ, దురలవాటు లేకుండా ఆ విద్యార్థులను మేము చిన్నప్పుడు తప్పు చేసి టీచర్ బాధ తెచ్చేవాడు. తల్లిదండ్రులకు తోటలోకి వెళ్ళేవాళ్ళు. అని వాడు అక్కడ పీకాలు ఆడుతున్నాడు, లేకపోతే చిన్న పని చెప్తున్నాడు, వీడి పడుతున్నాడు. చిన్న పిల్లలు పిల్లలు కాదు, అమర్షులు కాపాడుతుంది వీడిలాగా. టీచర్లే గమనించి పిలిచి కన్న బిడ్డలాగా అయిపోయేవాళ్ళు. వీడి మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది అంటే కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఆర్మూర్ నియోజకవర్గం అయితే ఈ రకంగా విద్య ప్రయారిటీతో అన్నిటికన్నా ఈ పిల్లలందరినీ ఈ టీచర్ల చేతిలో పెడుతున్నా. నేను చెప్పింది అర్థమైనచ్చు. ఈ భవిష్యత్తు గురించి చెప్పాను. టీచర్లు ఏమేమి ఇచ్చినారు రేపు పూత పడతారు, స్కూల్ వేసుకుంటారు, కూలి చేసుకుంటారు. కానీ మీ భవిష్యత్తులో చూడలేదు మనం మీ బిడ్డల ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్ పడి మీరు ఫీజు కట్టలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ పిల్లలు రాదు తీసుకుంటూ. కాబట్టి ఈ పిల్లలని మీ సొంత పిల్లలు మన తెలంగాణ అక్కడ కూడా పెరిగిట్లో కూడా చెప్పిన వ్యవస్థలో ఆ టీచర్స్ వీరాలని చెప్పిన మమ్మల్ని కడుపునిండా చూసుకోండి. మీ బిడ్డల హాస్టల్ ఉన్నారు, మీ బిడ్డల వేరే స్కూల్లో పోతున్నారు. పొద్దున 9 గంటలకు 10 గంటలకు మీరు రిటర్న్తో వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు మీరు పోతున్నారు. మళ్ళీ వాళ్ళు వస్తారు. అంటే సుమారు 8 గంటలకు దూరం ఉంటుంది ఎగ్జామ్. కానీ ఆ 8 గంటలు మీ పిల్లలు ఎక్కడ ఉంటే ఏ పిల్లలు పిచ్చేస్తున్నారు. ఇది దేవుడి నిర్ణయం. అన్న పిల్లలను చూసుకోవడం జరుగుతున్నాం తెలంగాణకు కాదు. కాబట్టి ఉన్న పిల్లలు మీ పిల్లలకు భావించండి. కొద్ది ప్రేమగా చూడండి. కొద్ది మీకు వచ్చిన విద్యని, శక్తిని, నైతిక విలువల్ని వాళ్ళకి నేర్పండి. యాంత్రికంగా తయారు కాకండి. మాకు దొరికింది ఉద్యోగం 35 సంవత్సరాల వరకు ఏం కాదు. ఏమన్నా అయితే మా యూనియన్ ఉన్నది, ఏమన్నా అయితే మా మంత్రి ఉన్నాడు, ఏమన్నా అయితే మా ఎమ్మెల్యే ఉన్నాడు. పని చేయండి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు మంచి కుటుంబాలకు వచ్చే ఉన్నతమైన ఉద్యోగాలు, గౌరవప్రదమైన ఉద్యోగం. ప్రపంచంలో ఏం చెప్పినాడు? ప్రెసిడెంట్ మీ టీచర్స్ మీ కాళ్ళకి మొక్కాల్సింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా, ఎంపీఎల్ అయినా మీరు విద్య గురించి చెప్తే ఈ స్థాయికి వచ్చిన ఉంటుంది. కాబట్టి ఇక్కడున్న వాళ్ళు తల్లిదండ్రులు గమనించండి. మీకు అన్ని రకాలుగా ప్రభుత్వం తరఫు నుంచి ఏమేమి సౌకర్యాలు కావాలో ఆ సౌకర్యాలు ఇచ్చే మాది. ఇంకా ఎక్కడన్నా మౌలిక వసతులు ఉంటే ప్రభుత్వంతో అడిగి కొట్లాడి ఇంకా తీసి ఉన్నంత వరకు సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటాం. దాంట్లో భాగమే ఈ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్. సుమారు 200 కోట్ల కడుతున్న మార్కులు. దాంట్లో మా పిల్లల కన్నా మంచి 12 అంతస్తులు కావాల్సి అన్ని త్వరలోనే ఎవరి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు రావాల్సి శంకుస్థాపనలో అవుతుంది. దానిలో ఇప్పుడే చెట్టు పెట్టడం మొదలుపెట్టామని చెప్తే అర్థం చేసుకోండి ఏ రకంగా మన విద్యార్థులు 2 లక్షల చెట్లు ప్లాంటేషన్ మొదలుపెట్టాం. సెలయేర్లు, నదులు, ఉన్న వాళ్ళ పిల్లలు కూడా మంచి ఆ వాతావరణానికి కావాలని ఈ మీద నమ్మకం పెంచుకొని ఈ పిల్లల్ని ప్రేమించండి. ఈ విద్యని ప్రయోజకులుగా ఈ దేశం పట్ల, ధర్మం పట్ల నిబద్ధులకు చదువు ఎంతసేపు దేశం మాకే ఇచ్చింది, దేశానికి మనమే ఇచ్చలేదు, దేశానికి మనమే ఇచ్చలేదు. సోఫియా కురేష్ లాంటి బిడ్డలు, భూమికా సింగ్ లాంటి బిడ్డలు 23 నిమిషాలలో శత్రు స్థావరాలని నిలుపుంచే బిడ్డలు తయారు చేసి అట్లాంటి కథలు చెప్పండి, వీర కథలు చెప్పండి. భవిష్యత్తులో ఏం జరగాల, లాయర్స్ మంచి అలవాటు
వాళ్ళని ఎదిరించి ప్రశ్నించే మనసత్వం లేదు. ప్రశ్నించడం బానిస అవుతుంది. బానిసలు చేయకుండా ఇప్పటికే చాలా రకాల ఇబ్బందులు కానీ ఇంకా జాతిని మనం దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం. దానికి ఒక చిన్న ఉదాహరణ, సుమారు 1200 సంవత్సరాలు అయిన పల్లవ వంశం 18 లక్షల మంది సైనికులు, 80,000 మంది అశ్వగతరాలు, 60,000 ఏలుగురు. అంటే ఆ కాలంలో మన భారతదేశ సైనిక రాజ చరిత్ర అభిలాలని పీకేసేందుకు దేశంలో పాండ్యులు కావచ్చు, చోళులు కావచ్చు, అశోకులు కావచ్చు, మౌర్య వంశం కావచ్చు, గుప్త వంశం కావచ్చు, శాతవాహనులు కావచ్చు, శాలివాహనులు కావచ్చు, రాణి రుద్రమదేవి కావచ్చు. ఈరోజు తెలంగాణలో ఏదైతే సాగునీరు ఆయకట్టులు, చెరువు కింద గొలుసు కట్టు, అవి సుమారు 700 సంవత్సరాల కింద ఒక మహిళా నాయకత్వంలో తీసుకున్న అద్భుత నైపుణ్యం ఇవి నేర్పడం. అంటే ఈ దేశం మీద ప్రేమ కల్పించింది, వాళ్ళ మీద వాళ్ళకి ధైర్యం కల్పించింది. బలహీన కథలు చెప్తే బలహీనులు, బలవంతుల కథలు, జాతిని జయించిన కథలు ఎక్కడుండే? ఇక్కడ మియాన్మార్ నుంచి వరకు రకాల మనది. అశోకుడు కలిగం బదిలీడు కలిగి వెళ్ళిన తర్వాత ఎక్కడ మౌర్య సామ్రాజ్యం మియాన్మార్ నుంచి వస్తే ఇక్కడ నుంచి ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ వరకు మనం. అశోకుడికి ఎప్పుడైతే కలింగ యుద్ధం తర్వాత కత్తి వదిలేయడానికి పోయింది, ఇంకా ఉన్న దేశాన్ని ఎట్లా కలిగేద్దామని తోడరు. మతాల ప్రతిపాదన చరిత్ర చెప్పండి. చరిత్ర మీరు కూడా టీచర్స్, కరెంట్ అఫైర్స్, యువతకు ధైర్యం, విద్యార్థులకు నేను ఈ దేశంలో పుట్టిన ఇంత పవిత్రమైన దేశంలో, ఈ అపురూపమైన దేశం ప్రపంచంలో ఎవరైనా చెప్పండి. నేను వెళ్ళే దేశం ఎడారులు ఉంటే నదులు ఉంటాయి, నదులు ఉంటే ఎడారులు ఉంటాయి, అడవి ఉంటే నీరుండదు, నీరుండే. ఈ భారతదేశం అంతా ఒక అద్భుతమైన దేశం ఈ ప్రపంచం. కొండలు, కోనలు, సెలయేర్లు, రాజస్థాన్ లాంటి ఎడారులు, కాశ్మీర్ లాంటి ఒక శీతల ప్రాంతాలు. ఈ దేశంలో గుళ్ళు కావచ్చు, అన్ని రకాల అన్ని మతాలు, చర్చలు కావచ్చు, ఒక రకమైన ప్రపంచం ఇది. దీని అద్భుతమైన దేశం. విద్యార్థులకు గర్వంగా ఉండేట్టు చెప్పండి, కథలు చెప్పండి, వీరుల కథలు పోయేది. దేశం మీద నమ్మకం కలిగించండి. ఎంతసేపు ఇంటర్ కానీ ఇంజనీరింగ్ కానీ అమెరికా లాంటి నాడు మళ్ళీ అదేది చల్లాల్సిన ఇక్కడ పిల్లగాని మొత్తం పెట్టి చేస్తున్నారు. మన దేశం గొప్పది, మన దేశం మనది. ఎట్లయితే మన తల్లి మన తల్లి. కాబట్టి విద్యార్థులకు ఇది కూడా వీరగాథలు చెప్పండి, అభివృద్ధి చెప్పండి, సీతారామన్ కథ, సైంటిస్ట్ కథ చెప్పండి, ఇవన్నీ చెప్పండి. కొత్త విద్యా వ్యవస్థ మీద నిరుత్సాహం ఏర్పడుతుంది. కాబట్టి కథలు, దేశభక్తి, దేశం మీద ప్రేమ అంటే అనువనువు జలధరించాలి. ఈ దేశంలో పుట్టిన ఇంత పవిత్ర దేశం అనేది పుట్టింది. కాబట్టి ఇట్లాంటి విద్యా బోధన చేసి విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దారని, మరియు మీరు కూడా నేను మొత్తం మాట్లాడిన ఒక చిన్న ఇబ్బంది కలిగించే మాట్లాడచ్చు పిల్లల్ని స్కూల్లో చేయమని. నేను ఎందుకు చెప్పినా అంటే అది మేము చదివినాం కాబట్టి చెప్పాను. 100% ఇవన్నీ మౌలిక అవసరమైన కూడా కలెక్టర్, లేడీ కలెక్టర్ పోయి గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అవుతుంది. ఏమి నాకు మొన్న గుర్రాలపల్లి జడ్జిలు హాస్పిటల్లో డెలివరీ అవుతుంది. ఎందుకు మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు చదవకూడదు? మీరు ఏమనుకోవద్దు. జడ్జిలు, మహిళా జడ్జిలు, మొన్న ఐఏఎస్ ఆఫీసర్లు విద్యా వ్యవస్థలో కూడా ఇది నా విన్నపం అనుకోండి. ఇంతకుముందు చిన్నప్పుడు స్కూళ్ళకు సార్ల టీచర్ మేము కలిసి చదువుకునే వాళ్ళం కాబట్టి ప్రతి విద్యార్థిని మీ బిడ్డలుగా భావించి మంచి విద్య బోధన చేసి ఈ ప్రభుత్వ స్కూళ్ళ మీద నమ్మకం కలిగించి బడిబాట అవసరం లేకుండా అందులో మన స్కూల్ బాట పట్టినట్టు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.
ప్రొఫెసర్ జయశంకర్ పరిపాలన కార్యక్రమంలో భాగంగా ఇక్కడున్న టీచర్స్ కావచ్చు, మండల ఆఫీసర్స్, ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కావచ్చు, ఇంటింటికి తిరిగి విద్యార్థులని ప్రభుత్వ బడిలోకి ఎందుకు రావాలి, ప్రైవేట్ స్కూళ్ళ కన్నా ఆధునిక వసతులు, ఆధునిక సౌకర్యాలు, మౌలిక వసతులన్నీ ప్రభుత్వము కల్పిస్తున్నారు కాబట్టి బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు, లేదు కంప్యూటర్ క్లాసెస్ కావచ్చు, ఇంకా సైన్స్ ల్యాబ్ కావచ్చు, ప్రతిదీ ప్రైవేటు స్కూళ్ళ కన్నా ధీటుగా అంతకన్నా గొప్పగా మరియు ఒక విశాలమైన ఆట స్థలాలు, ఒక విశాలమైన క్లాస్ రూములు మరియు ఇక్కడ ఇట్లాంటి మౌలిక వసతులు ప్రభుత్వ స్కూల్, ప్రైవేట్ స్కూల్ కన్నా బాగున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దయచేసి ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్ లేవు, గవర్నమెంట్ స్కూల్ మాత్రమే ఉండేది. గవర్నమెంట్ స్కూళ్ళ మీద నమ్మకం పెట్టుకోండి. మీ బిడ్డలని ప్రైవేట్ స్కూళ్ళ కన్నా ఎక్కువ ధీటుగా ఇప్పుడు ఒక అమ్మాయి 555 వచ్చింది. ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఎక్కువ వచ్చినాయి. ప్రభుత్వ స్కూల్లో కూడా టీచర్లు కూడా పోయిన సంవత్సరం కన్నా మా అంకాపూర్ బడిలో సుమారు 50% స్ట్రెంత్ పెంచారు. అలానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ టీచర్లందరూ ఇంటింటికి తిరుగుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ వ్యవస్థ మీద, ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని మీ బిడ్డలని ప్రభుత్వ స్కూళ్ళకు పంపించి వాళ్ళు ప్రైవేట్గా తీసుకుంటారని మనస్ఫూర్తిగా దానికి సంబంధించి మౌలిక వసతులు, రెండోది ఒక రకమైన కార్పొరేట్ ప్రైవేటు మాయాజాలము, వ్యవస్థలలో విఫలం. ఏదైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో పైరవుల చుట్టూ, పదవుల చుట్టూ, పోటీపోయిల చుట్టూ తిరుగుతున్నారు. ఏదైనా ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులుగా మాకు ఫస్ట్ ప్రధాన దోషులం మేము, రెండవ దోషులు ఐఏఎస్ ఆఫీసర్లు, విద్యాశాఖ కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు. వీళ్ళందరూ దోషులే ఈ విద్యా వ్యవస్థ అవ్వడానికి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఈరోజు మేము ఏదైతే ఈ వ్యవస్థలో ఉన్న భాగమైన మేము సుమారు 10 లక్షల మంది విద్యార్థులు డ్రాప్అవుట్స్ అయ్యారు 10 ఏళ్ళలో. బంగారు తెలంగాణని ఈరోజు విద్య లేని తెలంగాణని చేస్తున్నారు. కాబట్టి బంగారు తెలంగాణ, నిజమైన బంగారు తెలంగాణ రావాలంటే ఫస్ట్ విద్య రావాలి. పేదవాడి సామాన్యులకు విద్య వచ్చిన రోజు ఏదైతే ఇట్లాంటి కాళేశ్వరం లాంటి అవినీతులు 1000 కోట్లు, ఈరోజు కూడా ఒక ఇంజనీరింగ్లో 200 కోట్లు, మొన్ననేమో 2000 కోట్లు, ఈ అవినీతి పరుల భరతం పట్టాలంటే ఈ పేదోడి బిడ్డకు, మధ్యతరగతి బిడ్డకు విద్యాస్తనే కొడుకులారా ఎన్ని తింటారా మా జీవితాలు. ఒక కనీస వసతులు లేని గ్రామాలలో మేముండి మౌలిక వసతులు, రోడ్లు లేవు, లైట్లు లేవు, డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, శ్మశానాలు లేవు, విద్యా సంస్థలలో సౌకర్యాలు లేకపోతే మీరు 1000 కోట్లు ఎట్లా దోసుకుంటారా నా కొడుకులారా అని ఈ బిడ్డలు అడగాలని మనస్ఫూర్తిగా